ఉపాధ్యాయులు అంటే స్కూల్లో క్లాసుల్లో చదివించే వాళ్ళే కాదండి, ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పి మనం నేర్చుకోవడానికి సహాయం చేసిన వాళ్ళు కూడా నిజమైన టీచర్లే. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేను ఒక వ్యక్తి గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొంతమంది జీవించి ఉండగానే మహానుభావులు అవుతారు, కానీ ఈయన మరణం తర్వాతనే ఆయన ఔన్నత్యం ఎంత గొప్పదో అందరికీ తెలిసింది. ఈ వీడియో తప్పక చూడండి. మరణం జననం లాగానే సహజం, కానీ మరణం ఒక వ్యక్తి మహోన్నత వ్యక్తిత్వాన్ని చాటి చెప్పడం చాలా అసాధారణమైన విషయం. అటువంటి వ్యక్తి సాధారణ వ్యక్తిగా తన జీవితమంతా కనిపించాడు. ఎప్పుడూ కనీసం 2 గుండీలు లేని చొక్కా, ముతక పంచుతో కడు పేదవాడిగా జీవితం గడిపిన ఆ వ్యక్తి చివరి క్షణం గడిచిన మరుక్షణం ఆయన ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని, సేవాభావాన్ని మాకు అవగతమయ్యేలా చేశాయి. ఆ వ్యక్తియే పందిళ్లపల్లి అనే గ్రామంలో తన జీవితాన్ని తోటి ప్రజల కోసం, తనను అర్థించిన విద్యార్థుల కోసం అంకితం చేసిన కీర్తిశేషులు శ్రీ గురునాథ శర్మ గారు. పౌరోహితుడిగా ధనాపేక్ష లేకుండా ప్రజల హితమే ధ్యేయంగా పౌరోహిత్యాన్ని నిర్వహిస్తూ సాయంకాలం తన దగ్గరికి వచ్చిన విద్యార్థులకు తనదైన శైలిలో ఉన్నత వ్యక్తిత్వం, విలువలు, ఆదర్శాలు లక్ష్యంగా బోధన చేశారు. అటువంటి నిస్వార్థ సేవ ఫలితమే ఆయన అంతిమయాత్రలో ప్రతిఫలించింది. విద్యార్థులే తమ గురువు గారికి తుది వేడుకోలును అత్యంత గౌరవంతో నిర్వహించారు. ఆయన నేర్పిన అంకితభావం, విలువలు, ఆదర్శాలు మేము జీవితంలో ఎదగడానికి తోడ్పడ్డాయి అని స్మరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇది పందిళ్లపల్లి గ్రామం మొత్తం ఆయన పట్ల చూపిన అమోఘమైన ఆదరణ, గౌరవానికి తాత్కాణంగా నిలిచింది. ఇటువంటి వారు నేటి సమాజంలో ఎంతో మంది ఉన్నారు. పలుకుబడి, ఆస్తిపాస్తుల పరంగా ఘనమైన వారు కాకపోవచ్చు, కానీ వారు తమ విశిష్ట వ్యక్తిత్వంతో తమ చుట్టూ ఉన్న ప్రజలను ప్రభావితం చేయగలరు. వారిని సజీవంగా ఉన్నప్పుడే సమాజం గుర్తించి ఆదరించడం ప్రధాన కర్తవ్యం. నాకు తెలిసి ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ కూడా ఉంటారు అని నా అభిప్రాయం. మీరు ఏమంటారు? మీరు ఇలాంటి వ్యక్తులను జీవితంలో ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మీరు కూడా మీకు తెలిసిన విద్య, మీకు ఉన్న ప్రతిభతో 10 మందికి ఉపయోగపడేలా పనిచేయండి. అదే నిజమైన ఉపాధ్యాయ దినోత్సవానికి అర్థం.